దివంగత నేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ దంపతులు నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ ఘాట్కు నివాళులర్పించాక జగన్ను దగ్గరకు తీసుకుని ముద్దాడారు. ఈ సందర్భంగా ఆమె కంటతడి పెట్టారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 75వ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ సిద్ధమైంది. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు కొద్దిసేపటి క్రితం షర్మిల సైతం వైఎస్కు నివాళులర్పించారు. వైఎస్ ఘాట్ నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, చూసాం ఎవరికి వారే విడివిడిగా నివాళులు అర్పించిన విజయలక్ష్మి కొడుకుని చూసి భావోద్వేగంలో దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అంటే ఇప్పుడు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ప్రస్తుతం ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ సీఎం అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాటు వద్దకు కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆయనతో పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆయన 3 రోజుల పాటు కూడా కడప జిల్లాలో పర్యటించని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల నుంచి కూడా ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా కలవడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయాన్నే ఆయన పులివెందుల నుంచి కూడా రోడ్డు మార్గాన బయలుదేరి పులివెందుల ఏదైతే ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు రావడం జరిగింది. అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక రావడం జరిగింది. అయితే తండ్రి సమాధి వద్ద దాదాపుగా 25 నిమిషాల పాటు కూడా మౌనం వహిస్తూ ఆయనకు దాదాపుగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తండ్రి పుట్టినరోజు నాడు రోజు కూడా పూర్తిస్థాయిలో అన్న చెల్లెళ్ళు అలాగే ఇద్దరు పూర్తిస్థాయిలో కలిసి వస్తారని చెప్పి అందరూ భావించిన నేపథ్యంలో కూడా ఇది ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఎవరికి వారే తీరన్నట్టుగా కూడా ఒకరు ఒక సమయానికి వస్తే మరొకరు కూడా మరొక సమయానికి వచ్చి పూర్తిస్థాయిలో నివాళులు అర్పించిన పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నివాళులు అర్పించిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా వైఎస్ విజయమ్మ కూడా పూర్తిస్థాయిలో కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా ఆమె హత్తుకుంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఆమె కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ కూడా బాధపడిన పరిస్థితి అయితే మనకైతే పూర్తిస్థాయిలో కూడా స్క్రీన్ మీద కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఎవరికి వారు అన్నట్టుగా కూడా పూర్తిస్థాయిలో ఉదయం 7:45 మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి నివాళులు అర్పించి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఇప్పుడు 8:45 కూడా వైఎస్ షర్మిల కూడా రావడం జరిగింది. అయితే ఆమెతో పాటు కూడా పూర్తిస్థాయిలో వైఎస్ విజయమ్మ అలాగే భర్త అనిల్ అలాగే కుటుంబ సభ్యులు, కుమార్తెలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ వైఎస్ఆర్ ఘాటు వద్దకు రావడం జరిగింది. అయితే ఇప్పటికీ వైఎస్ షర్మిల మనం చూసుకోవచ్చు పూర్తిస్థాయిలో కూడా తన తండ్రి అయినటువంటి సమాధి వద్ద కూడా ఆమె నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక ఎవరు వారుగా మొత్తంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ చెందిన నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ చెందిన నేతలు కావచ్చు, ఎవరికి వారుగా మొత్తంగా దాదాపుగా గంటల వ్యవధి దాదాపుగా గంటన్నర టైం పెట్టుకుని కూడా పూర్తిస్థాయిలో ఎవరికి వారు అన్నట్టుగా పూర్తిస్థాయిలో వచ్చి ఆయనకు నివాళులు అర్పించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే కనుక
ఏదైతే రాజశేఖర రెడ్డి పుట్టినరోజు నాడు కూడా ఇద్దరు కలిసి వస్తారని అందరూ భావించిన నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ఎవరికి వారుగా వచ్చి అయితే గనక ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక కొద్దిసేపు క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి కూడా ప్రార్థన చేసి ఆయన కూడా రోడ్డు మార్గాన కడపకు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన ఏదైతే ప్రత్యేక విమానంలో కూడా విజయవాడకు చేరుకోవడం జరుగుతుంది. మొత్తంగా దీని తర్వాత కూడా చూసుకుంటే కనుక ఇప్పటికే షర్మిలారెడ్డి కూడా వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కావడం జరిగింది. ఆమె కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక ప్రార్థన చేసినంత కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఆమె కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కూడా ఏదైతే గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి 75వ పుట్టినరోజు సంబంధించి ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మట్టి బల్లు విక్రమార్క వీళ్ళ పూర్తిస్థాయిలో రానున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కేంద్రం నుంచి కూడా కొంతమంది నేతలు వస్తారని చెప్పి పెద్ద ఎత్తున ఏదైనా సమాచారం ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా పెద్ద ఎత్తున చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో ఇడుపులపై వేదికగా మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఒకసారిగా బయటపడిన పరిస్థితి పెద్ద కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒకరొక టైంలో వస్తే కనుక మరొక టైంలో వచ్చి తండ్రికి అయితే కనుక నివాళులు అర్పించి కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళిన అయితే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పూర్తిస్థాయిలో కూడా విజయం హత్తుకుంటూ కూడా భాగోద్వేగానికి గురైన పరిస్థితి ఈ రోజు మనం చూసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.